చేసుకున్నామని చెప్పి కూడా చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా పోలవరం ఏదైతే ఉందో దాన్ని దాదాపు ఆగిపోయి ఉన్న దాన్ని మరొకసారి కేంద్ర ప్రభుత్వ సహకారంతో దానికి పరుగులు పెట్టిస్తే పరిస్థితి రోజు ఉంది. అలాగే అమరావతికి సంబంధించి మనం ఇక్కడ నుంచున్న అమరావతికి సంబంధించి అది కూడా దాదాపుగా ఆగిపోయి ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నదాన్ని మరొకసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15,000 కోట్ల రూపాయలు తెప్పించుకోగలిగి మళ్ళీ దాన్ని పునఃప్రారంభించి దాన్ని కూడా పరుగెత్తించే పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ చాలా ఎమోషనల్ ఇష్యూ రాష్ట్రానికి సంబంధించి. స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలా మాట్లాడారు. ఏదో అది అయిపోతుంది ఇది అయిపోతుంది అని చెప్పి ప్రతిపక్షం వారు వాళ్ళు మాట్లాడారు. అవన్నీ కూడా పక్కకు తోస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే దాన్ని ఉంచి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. అలాగే రైల్వే జోన్ కూడా మనం సాధించుకోగలిగాము. రైల్వే జోన్తో పాటుగా మరీ ముఖ్యమైనది వాల్టేర్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని మనం రీటైన్ చేసుకుంటూ రైల్వే జోన్ సాధించుకోవడం అనేది మనం చేసుకున్నది సంవత్సరం పాటు కూడా. వీటన్నిటితో పాటుగా ఓవరాల్ అయితే 140 మీటర్లకి శాంక్షన్ చేయించుకోవడం కానీ, హైవేస్ అయితే రాష్ట్రంలో కొత్త హైవేస్ మనము శాంక్షన్ చేయించుకోవడం అయితే కానీ, అలాగే కొత్త రైల్వే లైన్ మన గుంటూరు నుంచి ఇటు క్యాపిటల్ ఏరియాలో నుంచి విజయవాడ బైపాస్ చేస్తూ వెళ్ళే కొత్త రైల్వే లైన్ కూడా మనం శాంక్షన్ చేయించుకోవడం అయితే కానీ, ఇలా విశాఖపట్నానికి సంబంధించి హైవేస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరం పాటు కూడా మనం సాధించుకోగలిగాం. ఇది కేంద్ర సహకారంతో మనం ఇవన్నీ కూడా చేసుకోగలిగాం. చేసుకుంటూనే రాబోయే 4 సంవత్సరాలు మనం ఏం చేసుకోవాలి, ఏమి మనం పర్సూ చేయాలనే దానిపైన కూడా మా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. దాన్ని పార్లమెంట్లో రేపు వచ్చే సెషన్లో మా వైపు నుంచి కొన్ని విషయాలపైన మేము మాట్లాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొదటిది ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఉందో కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మోడీ గారి నాయకత్వాన్ని ఏ విధంగా అయితే ఒక టెర్రరిస్ట్ ఒక యాక్ట్ జరిగితే దాన్ని ఎంత గట్టిగా మనం తిప్పి కొట్టగలం అనేది ప్రపంచం మొత్తానికి చూపించగలిగాం. అది మోడీ గారి నేతృత్వంలోనే జరిగింది. దాని గురించి రేపు ప్రస్తావించబోతా ఉన్నాం. అలాగే ఎమర్జెన్సీకి సంబంధించి 50 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. దాని గురించి కూడా రేపు ప్రస్తావించబోతూ ఉన్నాం. అలాగే లాంగ్వేజెస్కి సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దానిపైన క్లారిటీగా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడబోతాం. అది దేశం మొత్తానికి సంబంధించినవి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఏదైతే మనకి ఈ ఏదైతే టూరిస్ట్కి సంబంధించి భారత్ గౌరవ్ ట్రైన్ ఏదైతే ఉందో టూరిస్ట్కి సంబంధించి శ్రీశైలము, తిరుపతి, సింహాచలం ఇలాంటివన్నీ కలుపుతూ కూడా కొన్ని చోట్ల ట్రైన్స్ అన్నీ చేశారు. వాటిని కూడా రేపు మాట్లాడే అవకాశం ఉంది. అలాగే క్వాంటమ్ వ్యాలీ గురించి ఏదైతే ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా దాన్ని ప్రపోజ్ చేస్తూ ఉన్నారు, దానికి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారో దాని గురించి కూడా రేపు ఒక పాలసీ మనం ఇక్కడ చేసాం రాష్ట్రంలో. ఒక ఇండస్ట్రీ పాలసీ అయితే కానీ, అలాగే టెక్నాలజీకి సంబంధించిన పాలసీ అయితే కానీ ఇవన్నీ కూడా చేసాం. దాంతోపాటుగా ఏరోస్పేస్కి సంబంధించి కూడా మీరు మొన్న చూశారు. దాని గురించి కూడా మీరు బెంగళూరులో చెప్పితే ఇక్కడ రండి అని చెప్తా ఉన్నాం. దానికి మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడగబోతా ఉన్నాం, మాకు సపోర్ట్ ఇవ్వండి, మేము అద్భుతంగా చేసి చూపిస్తామని చెప్పి. ఇవన్నీ కూడా రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వీటన్నిటి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా లేవనెత్తుతామని చెప్పి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటాం. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రధానంగా రేపు పార్లమెంట్లో చర్చించే అవకాశం ఇప్పుడు చెప్పాం కదా, అదే ఏదైతే ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ అయితే కానీ, అలాగే రెండవది ఏదైతే భారత్ గౌరవ్ ట్రైన్ అయితే ఇలాంటివి కానీ వీటన్నిటితో పాటుగా రైతులకు సంబంధించి కొత్తగా స్కీమ్ తీసుకురావడం జరిగింది. దాదాపు 34 కేంద్ర స్కీమ్స్ అన్నింటినీ కూడా కలిపి రైతులకి ఏదైతే 100 డిస్ట్రిక్ట్స్ దేశం మొత్తం మీద కూడా 100 డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. దాంట్లో ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఎక్కువ వాటిని సెలెక్ట్ చేయమని చెప్పి అడిగేదానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే మనకి ఈ ఇందాక చెప్పినట్లు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద చాలా అవార్డ్స్ వచ్చినాయి. అవార్డ్స్తో పాటుగా వాటికి మరింతగా ఏదైతే క్యాష్యూ అయితే కానీ, కోకో అయితే కానీ, హిల్లీస్ వీటన్నిటికీ కూడా మరింతగా మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని మీ వైపు